ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్ ఫుడ్. ఈ రోజు స్పెషల్ చికెన్ ఫ్రై అండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చాలా తక్కువ టైంలో చేసుకునే ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనిని 2-3 సార్లు మనం శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం వేడయ్యాక ఇందులో దాల్చిన చెక్క, దగడ పువ్వు, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి పువ్వు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, టేస్ట్ కూడా సూపర్ వస్తుంది. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇది కొంచెం వేగాక పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. నేను 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉండడానికి కోసం. మీరు తగ్గించాలనుకుంటే 4-5 అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకొని దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ కూడా రావాలి. ఇప్పుడు మనకు వేగాక ఇందులో 2 స్పూన్ల అల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం కలుపుకోవాలండి. ఈ అల్లం పేస్ట్ దీంట్లో కరిగిపోయేంత విధంగా కలుపుకోవాలండి. ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనకు కలర్ఫుల్గా మంచిగా కనబడుతుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. దీన్ని మొత్తాన్ని మనం కలిపేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుంది చికెన్లో. దీనిపైన వేసి మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మళ్ళీ కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ మనం ఉడికించుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంట్లో వాటర్ అంతా ఫుల్గా వచ్చేసింది చికెన్లో నుంచి వెళ్ళి. ఈ వాటర్ అనేది మొత్తం ఇంకిపోవాలండి దీంట్లో. ఇప్పుడు మనము కారం వేస్తే మనకి పీస్కి మంచిగా పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వాటర్ అంతా మనం పోయే విధంగా ఒక 10 మినిట్స్ మనం దీన్ని మళ్ళీ ఉడికించుకుందాం. చూసారా, ఇప్పుడు వాటర్ అంతా మనకి ఏమీ లేకుండా పోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. నేను 6-7 స్పూన్ల కారం వేసుకున్నానండి. చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి 6-7 స్పూన్ల కారం వేసుకున్నాను. మీరు తగ్గించాలనుకుంటే 5 స్పూన్లు అయితే సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం కలిపేసుకుందాం. చూడండి, ప్రతి పీస్కి కారం అనేది పట్టే విధంగా కలుపుకోవాలండి. కింద ఆయిల్ మనకు ఉడికే విధంగా మరొకసారి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, ప్రతి పీస్కి కారం అనేది పట్టింది కదా. చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, మనకు కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చికెన్ ఫ్రై. దీని మొత్తాన్ని మనము కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది చికెన్లో. కొత్తిమీర వేసుకున్నాక 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకుందాం. చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? మీరు కూడా ట్రై చేసి మరి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.